అయ్యా కొడుకు విచారములు, అయ్యా కొడుకు విచారములు, అయ్యయు వారు పదాలడటుగా కుండం నెయ్యమెరిగించి చీరుము చయ్యన నిజ సేవకానుసారిన్ సౌరిన్. అయ్యా మా పెద్దన్న ఉన్నాడే, వాడు పరమమూర్ఖుడు, దుర్మార్గుడు, బలవంతుడు, క్రూరుడు. వాడు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము నుంచి వాడిని మరల్చడం ఎవ్వరి వల్ల కాదు, మా నాన్న వల్ల అస్సలు కాదు. వాడు ఏం చేశాట, ఈ తాంబూలాలకు ముందు, నాన్న అమ్మ నేను నా చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, తాంబూలం ఇస్తున్నాను, మీరేమంటారు? అన్నారనుకో మీ చేతి మీదుగా కన్యాదానం జరుగుతుంది, నువ్వు కాదన్నావు అనుకో నిన్ను జైల్లో పెట్టి ఆ కన్యాదానం నేను చేస్తాను, ఇప్పుడు చెప్పి ఏమంటావు అన్నట్టు వాళ్ళ నాన్నని. అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడు, నాయన ఈ వయస్సులో చెరసాల నాకెందుకురా బాబు, నీ ఇష్టం వచ్చినట్టే కానీ అన్నాడు. ఈ విధంగా మా నాన్న మా పెద్దన్న చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. సాధారణంగా ఇంటికి పెద్ద కొడుకు చేతిలో కొంతమంది అలా కీలుబొమ్మలు అవుతారు, అలా అయిపోయాడు మా నాన్న. కాబట్టి ఇప్పుడు నేను ఈ పెళ్ళి వద్దన్నా మా నాన్న ఏమీ చేయలేడు, అసమర్థుడు, సామాన్యుడు పాపం. ఇప్పుడు నా జీవితం పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకుని పాడవకూడదు కనుక హుటాహుట్టిన బయలుదేరి ద్వారకానగరం వెళ్ళి ఆయనకి నా ప్రేమ సందేశం చెప్పి ఆయన ఇక్కడికి తీసుకొచ్చి మా ఇద్దరికి పెళ్లి చేసి మా జీవితాలు తీర్చిదిద్దవలసిన బాధ్యత నీ భుజస్కంధాల మీద పెట్టాను. కావలసిన దారి ఖర్చులు తీసుకుని హుటాహుటిన వెళ్ళు, నన్ను రక్షించు, గురువు అయినా తండ్రి అయినా నువ్వే, నిన్నే నమ్ముకున్నానని నమస్కరించగానే నీకెందుకు తల్లి నేను రహస్యంగా వెళ్ళొస్తాను, రెండో కంటి వాడికి తెలియకుండా పెడతానని ఈయన దారి ఖర్చులు మూటగట్టుకుని నడకదలో బయలుదేరాడు. హుటాహుటిన బయలుదేరాడు. పెళ్లి ముహూర్తం తెలుసు కదా, అందుకని చక్క 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 ద్వారకా నగరానికి ప్రయాణం అయ్యాడు. చివరికి 7 అహోరాత్రాలు నడిచి ద్వారకా నగరం చేరాడు. చిత్రం ఏంటో తెలుసా, నిజానికి ఆయన ద్వారకానగరం చేరడానికి ముందు ఒక తమాషా ఉంది. గర్గ సంహితలో ఒక అద్భుతమైన కథ ఉంది. పాపం ఆయన నడిచి ముసలాయన అయిపోయాడు, అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నట్ట. ఇలా అయితే ఎప్పటికెడతాడు ఆయన, ఇలా పెళ్ళి అయిపోయేటట్టుంది. ఈయన అలిసిపోయి అడవిలో చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే ఆయన చుట్టుపక్కల నుంచి జనాలు తిరుగుతున్నారు. ఈయనకి మతిపోయింది, నేను అడవిలో పడుకుంటే చెట్టు కింద, ఇప్పుడు ఊళ్ళో కనపడుతున్నాను, ఈ ఊళ్ళో జనం కనపడుతున్నారు అనుకుని తెల్లబోయి, అయ్యా ఇది ఏ ఊరు అని అడిగితే కృష్ణుడి భవనానికి ఎదురుగుండా కూర్చుని ఏ ఊరు అంటావేమిటి, నీకేమన్నా మతిపోయింది అన్నారట. ఈయనకి ఇప్పటికీ అర్థం కాదు, అడవిలో ఉంటే ద్వారకలోకి ఎలా వచ్చానా అనుకున్నాడు. అదే కృష్ణుడి యొక్క మహిమ. తన పెళ్ళి ఎక్కడ తప్పిపోతుందో అని గురువుగారిని ఆయనే రప్పించుకున్నాడు. తన కళ్యాణం క్షవర కళ్యాణం కాకుండా నిజమైన కళ్యాణం అవడానికి ఆయనే మాయతో అక్కడికి రప్పించుకున్నట్ట. అప్పుడు అర్థమైంది దీనికి, ఆహా పరమాత్ముడు ఎటువంటి లీలలు చేశాడని. ఇప్పుడు కృష్ణుడి భవనం ఎక్కడన్నట్ట. ఏమయ్యా వెర్రి బ్రాహ్మణులో ఉన్నావు నువ్వేదోను, ఎదురుగుండా సుధర్మా సభలో కృష్ణుడు కూర్చుంటే ఎదురుగుండా కృష్ణుడు కనబడుతూ ఉంటే కృష్ణుడు ఎక్కడున్నాడు అడిగితే అది ఎదురుగుండా చూడాలన్నట్ట. చూస్తే ఎదురుగుండా సుధర్మ అని ఒక సభ ఉన్నది. స్యాత్ సుధర్మ దేవసభ, ఇంద్రుడికి ఒక సభ ఉన్నది, దాని పేరు సుధర్మ. దాన్ని కృష్ణుడికి కానుకగా ఇచ్చాడు. ఈ సభాభవనం మొబైల్ సభ, ఎక్కడికైనా వెళ్ళగలదనమాట. దాన్ని అలా పట్టుకొచ్చి అక్కడ పెట్టుకోవచ్చు, అయిపోయాక తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. కృష్ణావతారం సమాప్తం కాగానే ఈ భవనము తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ ఇంద్రసభ కృష్ణుడి సభ. ఆ సుధర్మా సభలో ఓ పెద్ద ఆసనం ఉన్నది, సువర్ణాసనం. దాని మీద కృష్ణుడు ఒక్కడే ఒంటరిగా కూర్చున్నట్టు ఆ పూట. ఒక్కొక్కప్పుడు కర్మ ఏంటంటే పౌరాణికులు ఎలా కూర్చుని ఉంటారు, ఎప్పుడు వస్తారా జనం భక్తులని. ఒక్కొక్క పౌరాణికుడు అదృష్టం అది. అలాగా కాదు, ఇక్కడ కృష్ణుడు కావాలనే ఆ పూట ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా కూర్చున్నాడు. ఎందుకని, ఆయన ఒంటరిగా కూర్చుంటేనే గురువుగారి మాటలు వినడం బాగుంటుంది. అందరూ ఉండగా ఈ రహస్యం అందరికీ తెలియకూడదు. అందుకనే ఎవరికీ తెలియకుండా ఏకాంతంగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఈ కాపలా భటులు చూపించగా దూరం నుంచే కృష్ణుడిని చూచి ఈ అగ్నిజ్యోతనుడు హుటాహుటిని కృష్ణుడి దగ్గరికి వచ్చాట. కృష్ణుడు ఆయన చూచి చిరునవ్వుతో ఎదురుగా వచ్చి పాదాలకు నమస్కరించి తీసుకొచ్చి తన ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఈ అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడు మహాజాతకుడు అండి. శ్రీకృష్ణుడి యొక్క సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టాట ఆ పూట. మీకు రహస్యం చెప్పనా, ఇలా తరచుగా రుక్మిణీ కళ్యాణం చేస్తే మనకు కూడా అంత సింహాసనం ఇస్తాడు ఆయన. రుక్మిణీ కళ్యాణం జరిపించేటటువంటి వాళ్ళు, ఆ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆ సింహాసనం వస్తుంది. అందుకనమాట నేను భాగవత సప్తాహాల్లో కళ్యాణంలో పాల్గొండోయ్ అంటున్నాను. రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసే సన్నివేశములో పాల్గొన్న వారికి నా సింహాసనం మీద కూర్చునే అధికారం, యోగ్యత ఇస్తాను
అని శ్రీకృష్ణుడు శపథం చేశాడు. ఇది శ్రీకృష్ణుడి మాట. అందుకని కళ్యాణంలో పాల్గొకుండా దూరంగా చూస్తానండి అంటే కాదు, పాల్గొని తీరాలి. జీవితంలో ఒక్కసారైనా రుక్మిణీ కళ్యాణం చెయ్యాలి. ఆయన అనుగ్రహం అలా పొందుతాం అన్నమాట. ఇవేం వేళాకోళంగా చెప్తున్న మాటలు కావు. నేనేం చెప్పినా శాస్త్ర ప్రమాణంతో పురాణంతో చెబుతున్న మాట, పురాణ ప్రమాణముతో చెబుతున్న మాట. అందువల్ల ఎప్పుడు మనం ఎక్కడ కళ్యాణం జరిగినా పరమాత్ముని కళ్యాణం అందులో పాల్గొవాలి, చూడాలి. పార్వతీ పరమేశ్వర కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం ఈ రెండే. ఆ పవిత్ర కళ్యాణాలు చూస్తేనే చాలు, ఇక అందులో పాల్గొంటే వాడు మహాయోగజాతకుడు అవుతాడు. తన కళ్యాణమును చేయించడం కోసం రావడం వల్ల అగ్నిజ్యోతులను ఏం చేశాడు ఆయన? తన ఆసనం మీద కూర్చోబెట్టాడు. బంగారపు పళ్ళెని తెచ్చాడు, అందులో 2 కాళ్ళు పెట్టాడు. తానే స్వయంగా నీళ్లు పోసాడు, ఆయన కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. పూర్వం అందరికీ పిలకలు ఉండేవి, ఆ పిలకలో ఓ పువ్వు పెట్టాడు. ఇంటికి వచ్చిన వాడికి పిలకలో పువ్వు పెట్టాలి తప్పక. ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు అనుకోండి. ఆ తర్వాత ఒక గోవుని కూడా దానం ఇచ్చాడు. ఆపై మంచి తాంబూలం ఇచ్చాడు. చేతులతో, అవి మామూలు చేతులటండి, లోక ప్రశస్తమైన అభయహస్తం, లోకంలో బాగా ప్రసిద్ధికెక్కిన అందరికీ అభయం ఇచ్చే హస్తం. ఆ హస్తంతో కాళ్ళు నొక్కాట కృష్ణుడు. ఆయన కాళ్ళు నొక్కాడు. ఇంకా కృష్ణుడు నొక్కితే ఉంది, ఆయనకి అలసటంతా తీరిపోయింది, మంచి ఆరోగ్యంగా తయారయ్యాడు. ఇక అక్కడి నుంచిట చచ్చిపోయేదాకా అగ్నిజ్యోతుడికి ఎప్పుడు కాళ్ళు నొప్పులు లేవు, మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవడం లేదు, కొండలు ఎక్కేసేవాడు ఆయన. ఏం కృష్ణుడు అందరికీ వాళ్ళకి ఇస్తాడు, మనకు కూడా ఇలా తగిలిస్తే చాలటండి ఆయన చెయ్యి. ఇక మళ్ళీ జీవితంలో మనకి మోకాళ్ళకి ఆపరేషనా, గురువు గారితో పాటు చెంగ్ అని కొండలు ఎక్కుతాం దిగుతాం, వస్తాయి మనకు కూడా అంత భక్తితో సేవిస్తే. జేబులో చెయ్యట్టి తీయలేకపోతే ఎక్కడొస్తాయి, ఇక్కడే కూర్చుని ఉంటాం. సరే, మొత్తం మీద మహానుభావుడు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఆయనకి సమస్తమైన ఆరోగ్యాలు స్వాస్థ్యములు చేకూరి. నాకు ఈ కథ చదివాక ఎన్నిసార్లు చదువుతున్నా ఏదో తెలియని తన్మయత్వం అనమాట. అసలు వాడు ఏం యోగం చేసుకున్నాడో. పెళ్లి చేసుకోవడానికి కృష్ణుడు అంగీకరించాడు, అక్కడ రుక్మిణికి ఇష్టమే, ఇది పరమాత్మకి తెలియక కాదు. ఆ మధ్యలో ఈయన ఒక పావుగా వాడుకున్నారు అంతే కదా. అయినా నా పెళ్లి చేయడానికి వచ్చాడు, అమ్మవారి సందేశం తెచ్చాడని ఆయన కాళ్ళు అంతటి పరమాత్మ నొక్కాడు. ఆయన భక్త సేవకుడు, భక్తులకి సేవ చేయడానికి సిద్ధపడతాడు. ఆ కాళ్ళు నొక్కి అలసట తొలగజేసి శాశ్వత ఆరోగ్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన పక్కనే కూర్చుని, అయ్యా మీ ముఖంలో ఏదో తెలియని ఆనందం కనబడుతోంది, నాకు సంతోషంగా ఉన్నవాళ్ళంటే ఇష్టం, ఏడ్చేవాళ్ళంటే అసహ్యం అన్నాడు ఆయన. జగతీసురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము, వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుండు, తన ధర్మమున నుండు తరలడు ఆ ధర్మంబు కోరికలతనికి గురియుచుండు, సంతోషికాడేని శక్రుడైన నశిల్చు నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించనేని, ప్రాప్తలాభముదిత మానవులకు సర్వభూత సుహృత్తములకు, ప్రాప్తలాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ ముఖం సంతోషంతో నిండి ఉంది అంటే నువ్వెప్పుడు ఏడుపు గొట్టు ముఖం వాడివి కావు, వచ్చిన దాంతో సంతోషపడే ఉత్తముడు అని అర్థమవుతున్నది. ఇదే నాకు చాలా ఇష్టం. అంటే అసలు విప్రుడు అంటే ఎవడు? బ్రాహ్మడే యజ్ఞం చెయ్యాలి అని ఒక ఆయన అన్నాడు. బ్రాహ్మడు అంటే ఏమిటి? ఎప్పుడూ సంతోషముతో ఉండువాడు, ఎప్పుడూ మాట వరసకు కూడా క్రోధం తెచ్చుకోనివాడు. ఇవాళ మనం ఆ మాట అనిపించుకోవడానికి ఎంతమంది అర్హులం అవుతున్నాం ఒకసారి ఆలోచించండి. మనం అంటే ఇలా అన్నామని బెంగ పెట్టుకోవద్దు, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కృష్ణుడు చెప్పిన మాట నేను చెబుతున్నాను. నువ్వు శాంతంగా ఉన్నావు, సంతోషంతో ఉన్నావు, ఇది వృద్ధ సమ్మతం, పెద్దలు చెప్పిన మార్గంలో ఉన్నావు. తనకు వచ్చిన దానితో సంతోషిస్తాడు విప్రుడంటే. సయేవ విప్రహ అదనమాట. వెత్తమెయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుండు. గురువుగారు ఏమైనా వేడవడానికి చెప్పారేమో అనుకుంటే ఈ పుస్తకం ఇంటికి వెళ్ళాక చూసుకోండి, ఇక్కడే చూసుకోండి కాసేపు. నాకు తనకు వచ్చిన దానికి సంతోషించువాడు, శాంతంగా ఉండేవాడు, గర్వం లేకుండా ఉండేవాడు, సుజనుడై ఉండేవాడు,
ఇటువంటి వారంతా విప్రులు అని పిలువబడతారు. కాబట్టి మీలో ఎవరికైతే శాంతం ఉంటుందో వాళ్ళల్లో విప్రులే. విప్రులు అనే శబ్దం కులం కాదు సుమా, అదొక శబ్దం అంతే. శాంతంగా ఉండండి, ఎప్పుడు కోపం లేకుండా ఉండాలి. అలా ఉంటే పద్మాకర్ గారు విప్రుడే, ఇంకో ఆయన విప్రుడే. శాంతం లేకపోతే ఎవడు విప్రుడు కాదు. వచ్చిన దానికి సంతోషిస్తే వాడు విప్రుడు. ఎప్పుడు ముఖంలో సంతోషం కనబడుతూ ఉంటే వాడు విప్రుడు. ఇదే పెద్దల యొక్క మార్గం. ఇది వృద్ధ సమ్మతం, శాస్త్ర సమ్మతం అన్నాడు పైగా. అంటే నువ్వు వచ్చిన దానికి సంతోషపడే ఉత్తమోత్తముడు అని అర్థమయ్యింది. నీ ధర్మంలో నువ్వు ఉంటావు. నీ ధర్మంలో నువ్వు ఉండడం వల్ల నీకు కోరికలు తమంత తామే తీరతాయి. తన ధర్మాన్ని ఆచరించేవాడికి కోరికలు తప్పక కురుస్తాయి. సంతోషికాడే నిశక్రుడైన నశించు. ఏదైనా డబ్బు చేతికి ఇవ్వగానే సంతోషపడిపోవాలమ్మా నాకు ఎంత ఇచ్చాను అనుకోవాలి. అంతేగాని ఇంకొక 5,000 ఇస్తే బాగుండండి అనుకుంటే అటువంటి వాడు నశించిపోతాట. సంతోషం లేకపోతే ఏమవుతాడు? శక్రుడైన నశించు. ఇంద్రుడు కూడా నాశనమైపోతాడు. నిర్ధనుండైనను నిద్రపోవు సంతసించనేని. ఎంత దరిద్రుడైనా సంతోషంతో బతికితే వాడు హాయిగా నిద్రపోతాడు. కాబట్టి నేను ఎటువంటి వాడిని, ఎవడు శాంతంగా ఉంటాడో సర్వభూత సుహృత్తములకు, ప్రతి ప్రాణిని ప్రేమించగలిగే వారికి, ప్రాప్తలాభముదిత మానసులకు, వచ్చిన దానితో సంతోషపడే వారికి, సుజనులకును ఎప్పుడు మంచివాళ్ళకి, శాంతులకును శాంతంగా ఉండేవారికి, గర్వహీనులకును గర్వం లేని వారికి, వినతులేననర్తు వినయంగా నమస్కరిస్తాను. అంటే విష్ణువు యొక్క నమస్కారం మనం అందుకోవాలంటే ఇప్పుడు ఆ బ్రాహ్మడికి కాళ్ళు ఎందుకు పెట్టాడు? ఎందుకు ఆయనకి నొప్పులు తగ్గేలా చేశాడు అంటే ఈ లక్షణములు ఉన్నాయి. ఈ లక్షణములు ఎవరి దగ్గర ఉంటే వారికి నేను సేవ చేస్తాను, పాదాలు ఒత్తుతాను. నేను పాదాలు ఒత్తితే ఇక వాడికి అనారోగ్యం ఉండదు. ఈ పద్యం బాగా అర్థమైందిగా మీకు. శ్రీకృష్ణుడు పాదములు ఒత్తితే అనారోగ్యం రాదు. ఆయన పాదములు ఎవరు ఒత్తుతట? ప్రాప్తలాభం ఉదిత మానసులకు, శాంతులకును, సుజనులకును, గర్వహీనులకును, వినతులేననర్థం. వచ్చిన దానికి సంతోషపడాలి, ఎప్పుడూ శాంతంగా ఉండాలి, సజ్జనుడై దుర్గుణములు లేకుండా ఉండాలి, గర్వము లేకుండా ఉండాలి. అలా ఎవడున్నా వాడు ఎవడో పట్టించుకోకుండా వాడికి నేను పాదసేవ చేస్తాను. నేను పాదసేవ చేశానా ఇక వాడికి తిరుగులేదు. వాడికి శారీరక మానసిక స్వాస్థ్యం వస్తుంది, శాశ్వత వైకుంఠం పొందుతాడు. అందుకు నొక్కాడు అన్నమాట కాళ్ళు. చెప్పకుండానే నీ పాదాలు అందుకు నొక్కానరా, నీ గుణములకు మెచ్చుకుని నీకు ఈ సేవ చేశానన్నాడు ఆయన. సరే, ఎవడి దేశంలో ఉంటున్నావు? ఇంత దూరం నడిచి వచ్చావే, నడిచి వచ్చావంటే ఏదో పని లేకుండా రావు కదా, చెప్పు. సముద్ర మధ్యంలో ఉన్న ఈ ద్వారకా నగరమునకు నీవు కష్టపడి వచ్చిన కారణం ఏమిటి? ఆ కారణం ఏమిటో చెబితే అది ఏదైనా చేసి పెడతాను, వేళాకోళం కాదు, లేనవ్వులు కావు. అంటే పరిహాసానికి చెప్పట్లా, నిజంగా చెబుతాను, కోరుకో ఏదైనా ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన పరమాత్మ, నీకు అన్నీ తెలుసు, అయినా ఏదో నన్ను గౌరవించి నా ద్వారా వినాలని కోరుతున్నావు కాబట్టి చెబుతున్నాను విను. మా రాజుగారు భీష్మక మహారాజు, నేను విదర్భం నుంచి, కుండెల నుంచి వచ్చాను. ఆ మహానుభావుడికి 5 కొడుకుల తర్వాత ఒక్కతే కూతురు. ఆ కూతురు రుక్మిణి పరమ సౌందర్యవతి, సుగుణాల రాశి, లక్ష్మీస్వరూపిణి. ఆవిడ నిన్ను ప్రేమించింది. ప్రేమ సందేశాన్ని నా ద్వారా వినిపించమని పంపింది. ఆవిడ పంపిన సందేశం చెబుతున్నాను విను. ఆవిడ ఏమన్నదో తెలుసా? ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షంప కన్నులకఖిలార్థలభంబులగుతునుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన తడవిన బంధ సంతతులు రాయు, ఏ నీ శుభాకారమీక్షంప కన్నులకఖిలార్థలభంబులగుతునుండు, నట్టి నీ యందునా చిత్తమనవరతము నచ్చియున్నది, నీ యాన నానలేదు కరుణ చూడుము, కంసారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోర. శ్రీకృష్ణ, కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక్కసారి నీ రూపం కళ్ళారా చూడడానికి. ఈ కళ్ళతో నీ రూపాన్ని ప్రత్యక్షంగా చూస్తే అప్పుడు కళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. చేతులతో నీ పాదాలను సేవిస్తే అప్పుడు ఈ శరీరం 3 లోకాల్లోనూ గొప్ప శరీరం అవుతుంది. ఒక్కసారి కృష్ణాని నీ నామస్మరణ చేస్తే ఈ సంసార సంబంధమైనటువంటి దోషాలన్నీ పోతాయి, జన్మ దుఃఖం, జరా దుఃఖం అన్నీ పోతాయి, తాపత్రయాలు తొలగిపోతాయి. ఒక్కసారి ఎవడైనా నీ అడుగులను పుడిగితే సమస్త లోకాల్లో గొప్పవాడవుతాడు. కృష్ణుడికి ఒక్కసారి సేవ చేస్తే 3 లోకాల్లోకి వాడు గొప్పవాడవుతాడు, పదవి వస్తుంది. సేవ చేసిన వాడికి పదవిని ఇస్తావు.
అటువంటి పరమాత్ముడివి నువ్వు. అందుకే నీ రూపం నన్ను బాగా ఆకర్షించింది. నీ మీద నా మనస్సు బాగా లగ్నమయ్యింది. సిగ్గు విడిచిపెట్టి ప్రేమ సందేశాన్ని పంపాను. పాప ఆవిడ చెప్పింది నాన్న లేదు. నాన్న అంటే సిగ్గు అనమాట. స్త్రీలకి సహజంగా కొంత బిడియం ఉంటుంది. తొందరపడి నేనే ముందు ప్రేమిస్తున్నానని చెప్పలేరు, అంటే పూర్వంలండి. అందువల్ల ఇప్పుడు ఆవిడ ఏమంది, నేను ఆ మాట ఇప్పుడు అనలేకపోతున్నాను, అయినా అనాల్సి వస్తుంది. అనకపోతే నువ్వు నన్ను ప్రేమించవు, పెళ్లి చేసుకోవు. అందుకని స్త్రీ సహజమైన సిగ్గు లజ్జ విడిచిపెట్టి నీ వెంట పడుతున్నాను. ఎలా అనుగ్రహిస్తావు? శ్రీయుతాకార మానినీ చిత్తచోర. పవిత్రమైనది నీ ఆకారం. శ్రీయుతము అంటే పవిత్రమైనది. నీ ఆకారం చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది, అత్యంత పవిత్రమైనది. స్త్రీల హృదయాలను అపహరిస్తావు. కరుణ చూడండి ఆవిడ. మళ్ళీ అంతలోనే కంసారి, నువ్వు కంసుడిని చంపినవాడివి. ఒక్క కంసుడినే కాదు, రేపు పొద్దున్న నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చే కలవిదారి నీచుల్ని కూడా చేల్చగలవు. అలా చేల్చగలిగితేనే నువ్వు కలవిదారివి, లేకపోతే గొప్పవాడివి కాదని తెప్పడం కూడా ఉంది అందులో. కాబట్టి శత్రువుల్ని చీల్చి నన్ను పెళ్లి చేసుకో. అయినా నేను నిన్ను ప్రేమించడం వెనకాతల నీ గొప్పతనమే కానీ నా గొప్పతనం ఏం కాదు. అసలు నిన్ను చూస్తే ఎవరు ప్రేమించరు? లోకంలో ఏ స్త్రీ అయినా నీ వంటి భర్త కావాలనే కోరుకుంటుంది, కానీ పనికి మాలిన మొగుడు కావాలని ఎవరు కోరుకుంటారు? కర్మయోగం వల్ల తప్ప. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ వలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్నునే కంజల్ గోరరు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేక పశుంహన వలననే జన్మించనే మోకములు. ఆడవాళ్ళు సహజంగా మంచి గుణములు కలిగిన వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఎవడు ఉత్తముడు వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. రెండో వాడు లోకంలో అందరిలోకి అందంగా ఉన్నవాడిని చేసుకోవాలనుకుంటారు. ధన్యుడు లోకమనోభిరాముడు అంటే వాడిని చూడగానే హృదయం ఆనందం పొందాలి, అంత అందగాన్ని చేసుకోవాలనుకుంటారు. మంచి కులంలో పుట్టిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వాడు ధన్యుడు, అందంగా ఉన్నాడు, మంచి వంశంలో పుట్టాడు. కానీ విద్య లేకపోతే కూకోయండి అన్నాడు అనుకోండి, పూర్వం ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవారు కాదట. అందుకని విద్య లేకపోతే స్త్రీలు పెళ్లి చేసుకోరు. నీ దగ్గర విద్య కూడా ఉన్నది. ఒక్కొక్కప్పుడు వాడు ధన్యుడు, లోకమనోభిరాముడు, మంచి కులంలో పుట్టాడు, చదువుకున్నాడు, విద్య ఉంది. కానీ రూపము లేకపోతేనే, ఆ రూపం చూడగానే ఆకర్షణకి గురి అవ్వాలి మనం. అటువంటి రూపము లేకపోతే కూడా పెళ్లి చేసుకోం. నీ దగ్గర రూపం ఉన్నది. మళ్ళీ ఏముంటుంది ఆవిడ? ధన్యుడు, చూస్తే ఆకర్షణ అనిపిస్తుంది, కులం ఉన్నది, విద్య ఉన్నది, రూపం అందంగా ఉన్నది. కానీ ముసలాడితో ఉపయోగం ఉంది. ముసలాడు కూడా జుట్టుకి రంగు వేసుకుని చూడడానికి పిల్లల్లా అనిపించవచ్చు. నల్లగా ఒత్తుగా నిగనిగలాడేలా జుట్టుకి రంగెట్టుకుని విగ్గెట్టుకు వచ్చేస్తే యవ్వనం లేకపోతే ముసలాడిని ఎలా పెళ్లి చేసుకుంటాం? నీ దగ్గర తారుణ్య యవ్వనము కూడా ఉన్నది, విద్య ఉంది, రూపం ఉన్నది, యవ్వనం కూడా ఉంది. ఇవన్నీ ఉన్న కొందరు క్రూరులు ఉంటారు తెలుసా? చదువుతాడు, అందంగా ఉంటాడు, వాడిని చూడగానే ఆకర్షణ కలుగుతుంది, చదువు మంచి రకరకాలైనటువంటి గుణములు కలిగి ఉంటాడు, యవ్వనము ఉంటుంది. అయినా దుర్బుద్ధితో ఉంటే ఉపయోగం ఉన్నది. క్రూరుడి పెళ్ళాన్ని చంపేవాడు ఎంత అందంగా ఉన్న ఉపయోగం ఉందండి. నీ దగ్గర సౌజన్య మంచితనం కూడా ఉంది. ఇవన్నీ ఉన్న పేదవాడిని పెళ్లి చేసుకుంటే వాడు ఏం చేస్తాడు? రోజు గురవాయూరు తీసుకెళ్ళంటే డబ్బులు లేవు అంటాడు. కాబట్టి శ్రీ డబ్బు కూడా ఉంది నీ దగ్గర. అంటే ఆడవాడు పెళ్లి చేసుకోవడానికి ఇన్ని లక్షణములు ఉండాలని చెప్పకుండా చెప్పింది ఆవిడ. ఇవేమీ లేకపోయినా పాపం మీరు మంచివాడు కనుక ఎవరిని పడితే వాడు చేసుకొచ్చేస్తున్నారని నేను అనలేను అనుకోండి. మొత్తం మీద ధన్యున్ లోకమనోభిరాముకుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల ఇవన్నీ ఉన్న డబ్బు ఉందిట. అంత మాత్రం చేత పెళ్లి చేసుకోరు. బలం కూడా ఉండాలని మళ్ళీ ఇంకో గుణం. ఎందుకని బలం ఉండాలి? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెడుతూ ఉండగా ఈ భార్యను ఎవడైనా ఏడిపిస్తూ ఉంటే అవతల అయితే అవతలాన్ని తన్ని తన పెళ్ళాన్ని రక్షించుకునే బలం లేని మొగుడు వల్ల ఉపయోగం ఉంది. బాబాయ్ వాడు తంతాడేమో, నిన్ను వాడికి వదిలి నేను పారిపోతానంటే అలాంటి పిరికి మొగుడు వల్ల ఉపయోగం లేదు. అందుకని బల ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే డబ్బు ఉంది, బలం ఉంది, కానీ అడిగితే డబ్బు ఇవ్వట్ట భార్యకి. దానం చేసే గుణము లేని మొగుడి దగ్గర ఎన్నింటి ఉపయోగం ఉంది? ఏమండి పద్మాగర్ గారితో గురువాయూరు ఎడతాను ఒక 10,000 ఇవ్వరా అంటే 10,000 ఎందుకే, నీ మొహం ఇంట్లో కూర్చొని పోపులు పెట్టిలో చూసుకో అంటాడు. అలాంటి మొగుడు వల్ల ఉపయోగం లేదు. అందువల్ల దానం కూడా ఉండాలి.
శౌర్య ఇవన్నిటితో పాటుగా శూరత్వం అంటే తన శరీరమును ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటే శౌర్యం అంటారు. ఆఖరి ఇవన్నీ ఉన్న కరుణ కూడా ఉండాలి. కరుణ అంటే చిట్ట చివరిది. భార్యని ప్రేమించడమే కాకుండా అందరినీ ఏమండి మీకు ఏమన్నా పని ఉందా చేసి పెట్టనా అని అడిగితే వాళ్ళు అడగగానే చేసి పెట్టేవాడు అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు యాత్రకు వచ్చినప్పుడు మనం చూస్తూనే ఉన్నాగా, ఏమండి మీకు ఏమైనా మంచినీళ్ళు కావాలా, లేక మీకు అన్నం వడ్డించమంటారా అని సేవలోకి దిగేవాళ్ళు ఉంటారే, వాళ్ళంతా కరుణా స్వరూపులు. అటువంటి వాడు అంటే సహజంగా ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇన్ని గుణములు నీ ఒక్కళ్ళో ఉన్నావు. అటువంటి నిన్ను ఏ కన్యలు కోరరు, అందరూ కోరుకుంటారు. కోరదేమును రమాకాంతాలవంబు సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవే నిన్ను కోరుకుంది. నా వలననే జన్మించనే మోహములు, నా వల్లే నీకు మోహం పుట్టిందని నేను అన్నాను. నేనేదో అందగత్తిని గొప్పదాన్ని వరించాను పెళ్లి చేసుకో అని నేను అన్నగాని లక్ష్మీదేవి కూడా వరించే అంతటి శుభలక్షణములు కలిగిన నిన్ను ప్రేమించాను కనుక నన్ను చేపట్టు, నువ్వు గొప్పవాడివి, నన్ను స్వీకరిస్తావని నమ్మకం ఉన్నది. మరొక మాట చెబుతున్నాను, నువ్వు నా దగ్గరికి రాకపోతే అది నీకే లోటు. ఆవిడ చెప్పకుండా చెప్పిందనమాట. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఆయధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. ఓ లక్ష్మీ వల్లభ, అక్కడితో ఆగలేదు. పురుష సింహమా, పురుషుల్లో సింహం లాంటి వాడివి. సింహ శబ్దానికి శ్రేష్టత అని అర్థం. అంటే మగవాళ్లలో నువ్వే గొప్పవాడివి. రెండోది నిజంగా నువ్వు సింహం లాంటి వాడివి. ఈ మాట ఎందుకుందో తెలిసావిడ? సింహం దగ్గర ఆహారం ఉన్నది. సింహం ఒక ఆహారాన్ని తెచ్చుకుని తినబోతూ ఉంటే ఎంతలో నక్కొచ్చి ఆ ఆహారాన్ని తన్నుకుపోవాలనుకుంటే సింహం ఏం చేస్తుంది? నక్కనొక్క కొట్టి చంపి తన ఆహారాన్ని రక్షించుకుంటుంది. నేను సింహము లాంటి నీకు ఆహారాన్ని, అంటే నీకు భార్యని కావాలి. నక్కలాంటి వాడు శిశుపాలుడు, వాడు తన్నుకుపోతున్నాడు. నువ్వేం చేస్తావో తెలియదు, నన్ను తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ళావా నువ్వు సింహం, లేకపోతే నువ్వు సింహానికి కాదు వచ్చి అంది. ఈ మాట అన్నాక ఇక మగవాడైన వాడు నేను సింహాన్ని అనకుండా ఉంటాడా? అదనమాట చెప్పకుండా తెప్పడం అంటారు. నువ్వు సింహం అయితే నక్కలాంటి వాడి దగ్గర నుంచి నన్ను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకో, కాకపోతే నువ్వు సింహానివి కావు. ఆ అధమాధముడు ఉన్నాడే, వాడికి నీ ప్రతాపం తెలియదు, నీ గొప్పతనం తెలియదు. నువ్వు వాడిని చీల్చు చెండాడు, ఏం చేస్తావు, నన్ను పట్టుకుపో, అప్పుడు సింహం అవుతావు, పురుష సింహాన్ని అవుతావు. ఇంకా నా వైపు నుంచి అన్ని రకాలుగా నీకు ఆహ్వానం వచ్చేసింది. ఇక రావలసిన బాధ్యత నీది. నేను నీకు పూర్తిగా తలుపులు తెరిచానంది ఆవిడ.